హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో యయాతి అనే ఒక రాజు యమధర్మరాజుని ఎలాంటి విచిత్రమైన కోరిక కోరాడు, ఆ కోరిక కారణంగా అతడు ఎన్ని బాధలను అనుభవించాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ మహాభారత కాలం నాటిది. ఆ రోజుల్లో అమరావతి నగరాన్ని చంద్రవంశానికి చెందిన రాజైన యామాతి పరిపాలించాడు. ఇతను తనకు నచ్చిన స్త్రీలు అందరినీ సొంతం చేసుకుని అనుభవిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత యయాతి భార్య దేవయాని గర్భవతి అవుతుంది. అప్పుడు యయాతి దేవయాని దాసి అయిన శమిష్టను చూస్తాడు. ఆమెను తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. శమిష్ట రాజభవనం ముందు ఒక చిన్న కుటీరంలో ఉంటుంది. అప్పుడు రాజు ఎవరు లేని సమయంలో శమిష్టి గదిలోకి వెళ్ళి ఆమెను తనతో శృంగారంలో పాల్గొనమని అడుగుతాడు. యయాతి రాజు అయిన కారణంగా శమిష్ట అతను అడిగిన దానికి ఒప్పుకుంటుంది. అలా మహారాజు శమిష్టితో 3 సంవత్సరాల పాటు సంభోగం చేస్తారు. ఈ 3 సంవత్సరాలలో శమిష్ట 3 సార్లు గర్భవతి అవుతుంది. ఈ విషయం తెలిసి